అబ్బబ్బా, ఇలా సత్రంలో భోజనం మఠంలో నిద్ర ఇంకా ఎన్నాళ్ళండి? సున్నం సుబ్బారావుకి రోజు చెబుతూనే ఉన్నాం కదే. అవును చెప్పారులేండి. మీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా లోకంలో? ఇదిగో. అక్క, నీకు అతని సంగతి తెలీదు. ఈ ఊళ్ళో సగం ఇల్లు ఆయనే కట్టాలనుకున్నారట. కానీ ఎవరు కట్టనివ్వటం లేదు పాపం. ఆ సంగతి వదలండి. చూడండి, ఉన్న 4 నగలు పోకముందే ఒక మంచి కొంప చూడండి. నగలు పోతే కొనుక్కోవచ్చే మళ్ళీ. మరి నోర్మయ్యి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. పడుకో, విసురుతా, పడుకో. నాకు ఎలాగో నిద్ర పట్టి చావదు. ఏమి రామయ్యి నాటి కష్టములు నా మహిమో, నీ మహిమో నా ప్రారంధమో. మీ ప్రారంభమే. అసలు నిద్ర పెట్టుకుంటా చస్తుంటే మీకేం లేవుడండి. నోరు మూసుకుని విసరండి. తెల్లారిపోయింది. ఊరి జనంతో పాటు నువ్వు చేరావా ఇక్కడికి? అయిపోయి నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? వరదల్లో కొట్టుకొచ్చావు, బుద్ధి లేకపోతే సరి. ఆయన కాదు, అసలు మీకే బుద్ధి లేదు. దానికట్టు పెళ్లి చేయరు, ఇటు ఇల్లు చూడరు. దక్షిణ కూడా వేయలేని వెధవులందరూ రాత్రి అయ్యేసరికి సత్రం చేరుతున్నారు. అయిపోయి నేను అలా రాలేదండి. ఓ పార్టీకి ఇల్లు కట్టిస్తున్నానండి. అందులో పోర్షన్ మీకు అద్దెకిప్పిద్దామని వచ్చానండి. రాత్రి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు పడుకుని ఉన్నానండి. అయిపోయి నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? అక్కడ కదండి పడుకున్నాను. మళ్ళీ నన్నే అడుగుతాడేమి? మీరు ఊరుకోండి. బాబు, ఆ ఇల్లు ఎలాగైనా మాకు అద్దెకిప్పించు బాబు. నీకు పుణ్యం ఉంటుంది. నీ పెళ్లికి ఉచితంగా కట్ చెప్తాం. ఇక మీద టీవీ నేనే చూసి ఏది వాడొచ్చో ఏది వాడకూడదో చెప్పాలి. ఏంటి కొబ్బరి బండంలో ఉన్నాడు? వీ టీవీలోకి ఎలా ప్రవేశించాడప్పా? కొంపతీసి ఉద్యోగం సంపాదించాడా? వాడి టీవీ చూడటమే రాదు, టీవీలో ఉద్యోగం ఒకట. వీడు కొబ్బరి బొండం కాదు, కొబ్బరి బొండం లాంటి వేరే మనిషి అయి ఉంటాడు. ఆ ఎదవనవ్వేంటే బాబు? ఏమనుంటే చెప్పు, వింటాం. వార్తలు ఏంటో చెప్తూ. ఆంధ్రప్రదేశ్లో బంద్, తమిళనాడులో బంద్, కర్ణాటకలో బంద్, కేరళలో బంద్, ఢిల్లీలో బంద్. ఈ బంధులన్నీ మామూలే కదటయ్యా, కొత్త విషయాలు ఏమన్నట్టు చెప్తూ. అయితే కాసుకోండి. ఇదే సంవత్సరం 1991. ఏ నెల? ఏ నెల కూడా తెలియదు అనమాట. డిసెంబరు. ఏ తారీఖు? 4. నిన్న? ఈవేళ 4 అయితే నేను ఎంత అవుతాయా? 3. మరి రేపు? 5. ఎంత? 5 అని చెప్తున్నాను కదటయ్యా. అదే నీ డేట్ ఆఫ్ డెత్. నువ్వా పంప ముంచేసావు కదటయ్యా. నేను 5వ తారీఖు చచ్చిపోతానా? నా డేట్ ఆఫ్ డెత్ చెప్పనని నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్పేస్తావు నువ్వు. డేట్ నువ్వే చెప్పావు. అది నీ డేట్ ఆఫ్ డెత్ అని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు కూడా నీ మాటలు నేను నమ్మనయ్యా. నా జాతకంలో నాకు సంపూర్ణంగా ఆయుష్ ఉంది. నమ్మమని నేను చెప్పడం లేదు. కాకపోతే వరుసగా చావు సూచనలు కనిపిస్తాయి, అప్పుడైనా నమ్మండి. రేపు తెల్లారేసరికల్లా నువ్వు చావడం ఖాయం. వస్తా. ఏడిసో చావు సూచనలు కనబడతాడు. చావు సూచనలు హరికథలు చెప్తున్నాడు. ఏ గోవిందయ్య, సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? పంపించేశానండి అయ్యా, నువ్వు బండికి ఏదో ఆయిల్ అండి. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయి తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు, చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు.
ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు, జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఆ, ఎందులో వస్తున్నారు రా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి బండి కూడా పంపమన్నారుగా? ఆ, అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పొమ్మన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. పని కమాలి వెళ్ళరా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. దా. అసలు దీనికంటే కారణం వీడు. బాగా తగిలించు. అబ్బో. నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను. బుర్రకెక్కితేగా. నా బుర్రకేకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే చదువుకోలే. ఉత్తినే అంటున్నాడు, బుర్రంతా బంకబట్టి. ఒట్టి మొద్దు, ఒట్టి మొద్దు. ఏం లేదండి, భోంచేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారా, అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. ముందే తిని చూసానండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది. రేయ్, బంగాళాదుంప కూర ఏంటా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి, నేను ముందే తిని చూశాను. అందరూ ఉప్పు లేదు, కారం లేదు. ఏం చేస్తారు మీరంతా? రుచి చూడకలా. రేయ్, బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళదుంప కింద పని చేయట్లేదు కదండి. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? ఐ టాక్ ఇంగ్లీష్, ఐ ఓపెన్ వెయిట్. అమ్మో, అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు, ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. ఎస్, అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డం ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నాను. అయ్యో నా అడ్డు, నా అడ్డు, నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కారు కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? అయి దానయ్య. మ్యారీడ్ అంటే దానా ఏంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కారులో పట్టవాలని అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకుంటారు. బాబోయ్, హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. పోరు నాయనో. అత్తగారికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండ ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు, తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? ఐ టాక్ ఇంగ్లీష్, ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రేయ్, మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. ఎత్తుకుతున్నామండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి, డిగ్నిటీ లేదు, ఏం లేదు.